జయ గురుదేవ దత్త. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గురువే సర్వలోకానాం విషయ భవరోగణాం నిధే సర్విద్యానాం దక్షిణామూర్తే నమః. గురుపాదికేభ్యో నమో నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్విద్యానాం హైగ్రీవాస్మహే హైగ్రీవదేవతాయే నమో నమః. గురుపాదికేభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుపాదికేభ్యో నమో నమః. మనం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ నెలలో గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో మనం దాని వివరణ తెలుసుకుందాం. మనకి ఈ గోచార ప్రభావంలో ఈ 12 రాశులు మీకు తెలిసినవే. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, దాని యొక్క ప్రభావం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, ఏం జాగ్రత్త పడితే మనం దాని నుండి వచ్చేటువంటి మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా అనే అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. జయ గురుదేవ దత్త. మనం 2024 ఫిబ్రవరిలో సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి గురించి ఎలా ఉండబోతుంది, వాళ్ళ లక్ష్యాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో అంటే ఈ మాసంలో సింహరాశి వారు చాలా మంచి మంచి ప్రణాళికలు మంచి మంచి ఆలోచనలు లభిస్తుంటాయి. కాకపోతే సింహరాశి వారికి వచ్చేటువంటి ఆలోచనలు మంచి మంచివి, మంచి మంచి విశేషాల్లో మంచి పాల్గొంటారు, అందరు మిమ్మల్ని గుర్తిస్తారు, మంచి ఆదరణ లభిస్తుంది. కాకపోతే చిన్న సమస్య ఏంటంటే మీకు ఎలాంటి శత్రువులు, రాజకీయ సంబంధ శత్రువులు కానీ పెద్ద పెద్ద వాళ్ళ శత్రువులు కానీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఆ శత్రువులు ఒక పటాన వదలరు, మనల్ని వదిలేసి వెళ్ళిపోరు, కానీ అది సమస్యగా మారడం అనేది ప్రభావితం ఉంటుంది. దాన్ని వీలైనంత వరకు ఈ సమస్యను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అని మీరు రవికి శ్లోకం చదువుకోవడం వల్ల ఈ సమస్య పోవడానికి అవకాశం ఉంటుంది. మీకు కళత్ర విషయంలో వస్తే భార్య కానీ లేదా పార్ట్నర్ కానీ లేదంటే కనుక వృత్తిపరమైన ఉద్యోగాల్లో బాస్ కానీ వీళ్ళ ప్రభావం మీకు వింత వింత ఆలోచనలు ఇస్తుంటారు. అవి మీకు టార్గెట్ ఇస్తుంటారు అనమాట. అవి మీరు ఎలా సరే అంటే సక్సెస్ చేయాలి వాటిని. వారి ప్రపంచ విషయాలన్నింటినీ కూడా మీకు వివరణ ఇస్తుంటారు. ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఆదరణ, ఆదాయము బాగా లభిస్తుంది. మంచి పేరు కూడా బాగా లభిస్తుంది. మంచి కీర్తిని సంపాదిస్తారు. మంచి వాహనము, అలానే మంచి మంచి ప్లాన్లు బాగుంటాయి. మీరు 10 మందికి మీరు చెప్పే ఆలోచనలు బాగుండడం వల్ల, వారు అభివృద్ధిలోకి రావడం వల్ల మిమ్మల్ని ఎవరు మర్చిపోరు అన్నమాట. శని ప్రభావం సప్తమంలో ఉండడం వల్ల కొన్ని భారీ మూలక ఇబ్బందులున్నా వాళ్ళు తగినట్టుగానే మీరు వెళ్ళినట్టయితే కొంత సమస్యను పోగొట్టుకోవచ్చు. అలానే ఏ పనున్నా సరే పనుల మాత్రం ఎక్కువ బ్రేక్ పట్టడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఒక పని ఏదో రూపాయలు ఆడంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా అనిపిస్తుంది కానీ తప్పనిసరి రాహు శ్లోకం చదవండి, రాహుని వదలకుండా చదువుకోండి. తద్వారా ఈ సమస్యలను మీరు బయటపడగలుగుతారు. అలానే మీకు మీ ఆలోచన వల్ల ధనం అయితే మాత్రం సమృద్ధిగా లభిస్తుంది. మిగతా పనులు ఆడంగా వచ్చినా ధనపర విషయంలో మాత్రం ఆలోచించక్కర్లేదు. ధనం ఏదో రూపాయనే మీకు సమృద్ధిగా లభిస్తుంది. మీరు మంచి శుభ కార్యక్రమాలు చేస్తుంటారు, తల్లిదండ్రులు బాగా సేవ చేస్తారు. సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అలానే సింహరాశి వారికి మనం ఖర్చు పెట్టేటువంటి మూల్యం ధనం అంతా కూడా మంచి 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 వాటికి ఖర్చు పెట్టడం వల్ల ఆదరణ బాగా లభిస్తుంది. కొన్ని మీ మనస్సుకి బుద్ధి సహకరించకపోవడం వల్ల కొన్ని చేద్దాం అనుకున్నా ఏదో రూపాయలు ఎవరో కూడా అడ్డుపడుతూ ఉంటారు, ఆ పని ఆపుతుంటారు అన్నమాట. అందుకనే ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే మీకు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో లాభం మాత్రం బాగా అద్భుతంగా పొందుతారు. మీ స్నేహితులు మిమ్మల్ని కొనియాడతారు, మీతోనే తిరగాలనుకుంటుంటారు. అదే ఉద్యోగం చేసేవాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసేవాళ్ళకి బాగుంది, అలానే అన్ని మిగతా పనులు చేసే అన్ని రంగాల వాళ్ళకి కూడా బాగుంటుంది. మనకు అనుకూలించింది ఏంటంటే అష్టమ రాహు ప్రభావం మనకు ఉన్నది. శని అష్టమంలో ఎంత ప్రభావం అవుతుందో రాహు అంత ప్రభావం ఉంటుందని చెప్తాం. కానీ అది అర్థం కావాలి కదా అందరికీ. అని ఏం చేయాలి, అందరూ రాహవే నమః అని శ్లోకం చదువుకోవాలి. అలానే గోప్రదక్షిణ చేయాలి. తద్వారా ఈ సమస్యని కూడా మీరు పరిష్కార మార్గం తెలుసు. మనం ఇంకా విశేషంగా చెప్పాలంటే సముద్రం దగ్గర ఉండడం కానీ, సముద్రయానం చేయడం కానీ, సముద్రం దగ్గరగా ఉండి రావడం కానీ చేసినా కూడా దీని ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైనా ఏ విషయం గురించి ఆలోచించాలని మీరు ఒంటరిగానే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే మంచిది, మీకు అంతా మంచి జరుగుతుంది. కానీ రాహు శ్లోకం తప్పనిసరి చదవాలి. జయ గురుదేవ దత్త.